అందరికీ నమస్కారము. విష్ణు పురాణము అష్టాదశ మహాపురాణాలలో ఒకటి. దీనిని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయ మహర్షికి ఉపదేశించినట్లు పురాణం చెబుతుంది. ఈ పురాణములో శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు, సృష్టి రహస్యాలు, ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి మహాభక్తుల చరిత్రలు, సముద్ర మదనం, యుగధర్మాలు, వంశావళులు వంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు వివరించబడ్డాయి. 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో చివరిలో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరి ఆలస్యం ఎందుకు? జై శ్రీమన్నారాయణ. మన క్విజ్ను ప్రారంభిద్దాం. విష్ణు పురాణం ప్రకారం పరాశర మహర్షికి ఈ పురాణాన్ని ఎవరు ఉపదేశించారు? వశిష్ఠుడు, పులస్త్యుడు, బ్రహ్మ, నారదుడు. పులస్త్యుడు. రాక్షస సంహార యజ్ఞాన్ని ఆపిన పరాశర మహర్షిపై సంతోషించిన బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుడు విష్ణు పురాణ జ్ఞానాన్ని ప్రసాదించాడు. విష్ణు పురాణంలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి? 4, 8, 6, 12. 6. విష్ణు పురాణం మొత్తం 6 ప్రధాన అంశాలుగా విభజించబడింది. సముద్ర మథనం సమయంలో విష్ణుమూర్తి ఏ అవతారంలో మందర పర్వతాన్ని మోశారు? మత్స్య, వరాహ, నరసింహ, కూర్మ. కూర్మ. కూర్మ అవతారంలో తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతానికి ఆధారంగా నిలిచారు. భూమిని హిరణ్యాక్షుడి నుండి రక్షించడానికి విష్ణువు ధరించిన అవతారం ఏది? వరాహ, నారసింహ, వామన, కల్కి. వరాహ. వరాహ అవతారంలో భూమిని తన దంతాలపై మోసి సముద్రం నుండి పైకి తీసుకొచ్చారు. ధ్రువుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు, కశ్యపుడు, నారదుడు, విశ్వామిత్రుడు. నారదుడు. నారద మహర్షి ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉపదేశించారు. గజేంద్రుడు ఏ జంతువు బారిన పడినప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు? పాము, సింహం, మొసలి, పులి. మొసలి. మొసలి బారిన పడిన గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వచ్చి అతనిని రక్షించాడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడిని చంపడానికి విష్ణువు ఏ రూపం ఎత్తాడు? వరాహ, నరసింహ, పరశురామ, వామన. నరసింహ. నరసింహ అవతారంలో స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుడిని సంహరించారు. కృతయుగములో విష్ణువు ఏ రంగులో ఉంటాడని పురాణం చెబుతుంది? నలుపు, ఎరుపు, పసుపు, తెలుపు. తెలుపు. కృతయుగములో విష్ణుమూర్తి శ్వేతవర్ణములో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. పరశురాముడు ఎవరి కుమారుడు? జమదగ్ని, అత్రి, గౌతమ, భరద్వాజ. జమదగ్ని. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడే పరశురాముడు. విష్ణువు యొక్క శారంగం పేరు ఏమిటి? గద, చక్రం, కత్తి, ధనుస్సు. ధనుస్సు. శారంగం అనేది శ్రీ మహావిష్ణువు ధరించే దివ్య ధనుస్సు. బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన అవతారం ఏది? కూర్మ, మత్స్య, వామన, రామ.
వామన అవతారంలో 3 అడుగుల నేల అడిగి త్రివిక్రమ రూపములో బలిచక్రవర్తిని పాతాళానికి పంపారు. కృష్ణావతారంలో బలరాముడు ఎవరి అంశంతో జన్మించాడు? అగ్ని, ఆదిశేషుడు, వాయువు, ఇంద్రుడు. ఆదిశేషుడే బలరాముడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. కలియుగ అంతంలో విష్ణువు ఏ అశ్వంపై వస్తాడని చెప్పబడింది? దేవదత్తం, ఉచ్చైశ్రవం, శైభ్యం, సుగ్రీవం. దేవదత్తం. కల్కి అవతారంలో దేవదత్తం అనే తెల్లని గుర్రంపై శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడని చెప్పబడింది. సూర్యవంశానికి మూలపురుషుడు ఎవరు? మనువు, దిలీపుడు, భగీరథుడు, ఇక్ష్వాకు. ఇక్ష్వాకు. వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకు సూర్యవంశ స్థాపకుడుగా ప్రసిద్ధి చెందాడు. హిరణ్యకశిపుని కుమారుడైన మహావిష్ణు భక్తుడు ఎవరు? ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, విభీషణుడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు. తండ్రి ఎన్నో హింసలు చేసిన శ్రీ మహావిష్ణువుపై భక్తిని విడిచిపెట్టలేదు. విష్ణువు యొక్క కౌస్తుభమణి ఎక్కడ ఉద్భవించింది? తపస్సు ద్వారా, సముద్ర మథనంలో, అగ్ని నుండి, ఆకాశం నుండి. సముద్ర మథనంలో. పాలసముద్ర మదనం సమయంలో ఉద్భవించిన దివ్యరత్నాలలో కౌస్తుభమణి ఒకటి. శ్రీకృష్ణుడు ఏ వంశంలో జన్మించాడు? కురు, పురు, యదు, ఇక్ష్వాకు. యదు వంశానికి చెందిన వసుదేవుడు, దేవకీ దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. నరసింహస్వామిని శాంతింపచేయడానికి దేవతలు ఎవరిని ప్రార్థించారు? లక్ష్మీదేవి, శివుడు, ప్రహ్లాదుడు, బ్రహ్మదేవుడు. ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలు సమీపించలేకపోయారు. అనంతరం ప్రహ్లాదుడు భక్తితో స్తుతించగా స్వామి ప్రసన్నుడయ్యాడు. పురాణాల ప్రకారము విష్ణువు నివాసం ఏది? వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం, పాతాళం. వైకుంఠము శ్రీ మహావిష్ణువు పరమధామంగా పురాణాలలో పేర్కొనబడింది. పురాణాలను ప్రచారం చేసిన రోమహర్షణ సూతుడు ఎవరి శిష్యుడు? శుక మహర్షి, పరాశర మహర్షి, వేదవ్యాసుడు, వశిష్ఠ మహర్షి. వేదవ్యాసుడు. వేదవ్యాస మహర్షి శిష్యుడైన రోమహర్షణ సూతుడు పురాణాలను మునులకు వివరించాడు. హలో డివోటీస్, మీరు ఈరోజు విష్ణు పురాణం క్విజ్ను పూర్తి చేశారు. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పురాణాలు, ఇతిహాసాలు, దేవాలయాలు, భక్తి క్విజులు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. మరో మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.